హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అయినా లేదా తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు. దీన్ని కూడా తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/4 కప్పు నుంచి 1/2 కప్పు వరకు మైదా కూడా తీసుకోవాలి. మైదా బదులు మనం గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, కానీ మైదా పిండి వేసుకుంటే మాత్రమే మనకు రెస్టారెంట్ స్టైలు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్లు చేర్చి కలుపుకోవాలి. అప్పుడే మనము మజ్జిగ అయితే 1/2 కప్పు వరకు, లేదా పెరుగు అయితే 2-3 టేబుల్ స్పూన్లు మరీ ఎక్కువగా పులిసిపోకుండా ఉండే పెరుగు వేసుకుని ఈ విధంగా ఇందులో లమ్స్ లేకుండా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలన్నమాట. ఈ 10 నిమిషాలు నానబెట్టుకోవడమే మనం తీసుకునే టైం అన్నమాట. తర్వాత మనం ఈజీగా దోశ వేసేసుకోవచ్చు. ఈ 10 నిమిషాలు పిండి నానే లోపల ఒక పావు చిప్ప కొబ్బరిని పైన పెచ్చు తీసేసినా సరే, లేదా అలాగే అయినా ఉంచి శుభ్రంగా కడిగి ఈ విధంగా తురుముకోవాలి. ఆ తర్వాత 1 ఇంచి అల్లాన్ని కూడా పై చెక్కుని తీసేసి తర్వాత శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి, లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా అయినా వేసుకోవచ్చు. ఇలా తురుముకుంటే కూడా మనకు దోశ మీద ఈ టేస్ట్ అనేది అల్లం టేస్ట్ చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇలా తురిమి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో నానిపోయిన పిండిలో 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు తురుముకున్న ఈ అల్లం తురుముని, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరిగింది కూడా వేసుకుని, పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకున్న తర్వాత కరివేపాకు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు, ఆకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగింది వేసేసుకోవాలి. ఒకవేళ పిల్లలు గనక తినరనిపిస్తే ఈ పచ్చిమిర్చిని అల్లాన్ని మిక్సీలో కానీ లేదా దంచుకుని కానీ కచ్చాపచ్చాగా చేసి వేసేసుకోవచ్చు. తర్వాత 10 నుంచి 12 వరకు మిరియాలని మరీ ఫైన్గా చేసుకోకుండా, అలానే మిరియాల గింజల్లాగా వేయకుండా ఈ విధంగా క్రష్ చేసి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి, ఒకవేళ నానినప్పుడు కొద్దిగా చిక్కబడి ఉంటే కొద్దిగా నీళ్లు చేర్చుకుని ఈ విధంగా పలుచగా ఉండేటట్టుగా మనం సరిచూసుకోవాలి. తర్వాత దోశల పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గ్రీస్ చేసుకుని పైన ఫైన్గా తరిగిన ఈ ఉల్లిపాయని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని దానిపైన రవ్వ దోశలు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను ఆయిల్ని వేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. దీంతో మనం ఏ చట్నీలైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ప్రతిసారి ఈ దోశ వేసినప్పుడల్లా మనం పిండిని బాగా కలుపుకొని తీసుకోవాలి, లేదా అడుగున గట్టిగా పిండి చేరిపోతుంది, పైన చాలా పలచటి వాటర్ లాగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీరు ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.